నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ రోజు అయితే మాత్రము అందరమే కూడా ఆల్మోస్ట్ విషాదంలో మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఏవైతే ఈ వోల్వో బసెస్ ఉన్నాయో వీటిల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకి సంబంధించి ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగడంతోని ప్రజలు ఆందోళనలో ఉన్నారనే చెప్పుకోవాలి. ఎవరినైనా పంపించాలి అని అంటే కూడా బాధపడాల్సిన పరిస్థితి, కాస్త కంగారు పడాల్సిన పరిస్థితి, భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకు అనంటే అసలు మనం పంపిస్తున్న ప్రయాణం ఎంతవరకు సేఫు, కానీ వెళ్ళడానికి ఉన్న ఆప్షన్ అదే కాబట్టి దూర ప్రాంతాలకి వెళ్ళడానికి ఆప్షన్‌ని ఉపయోగించుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేనప్పుడు ప్రభుత్వము, అధికారులు కూడా కొంతవరకు చర్య తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే ఇంతమంది మృత్యువాత పడుతున్నారనంటే ఎన్నో కుటుంబాలు ఇప్పుడు అనాథలుగా మారిన పరిస్థితి, పిల్లల్ని కోల్పోయారు, తల్లిదండ్రుల్ని కోల్పోయారు. ఈ ఈ అసలు ఇలాంటి హృదయ విదారకమైన పరిస్థితి మాత్రము ఈ వోల్వో బసెస్‌కి సంబంధించి అనేకమైన ఘటనలు జరగడం అనేది మాత్రం చాలా బాధాకరంగానే మరి ప్రస్తుతము కర్నూలులో జరిగిన ఈ చిన్నటేకూరు వద్ద జరిగిన ఈ ప్రమాదం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అనేక రకాల అప్డేట్స్ ని మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎంతమంది ప్రయాణం చేశారు, ఎంతమంది మృత్యువాత పడ్డారు, డ్రైవర్‌ని అదుపులో తీసుకొని విచారించడం వల్ల ఎలాంటి విషయాలు బయటకొచ్చాయి, దానిలోంచి ప్రమాదంలోంచి బయటపడ్డ వ్యక్తులు వాళ్ళ లైవ్ ఇన్సిడెంట్స్ ని వాళ్ళు ఎలా చెప్పడానికి వాళ్ళు ఎంత వేదనతో ఉన్నారు, అసలు ఎంత భయానికి గురయ్యారు. ఎందుకంటే మృత్యు ఒకేసారి అమాంతంగా వచ్చి పడిపోతుంది అన్న నేపథ్యంలోని వాళ్ళు తప్పించుకోవడానికి కూడా ఛాన్స్ లేనంత పరిస్థితులు ఆ బస్సులో ఉన్నాయి అనంటే మరి డ్రైవర్స్ అలర్ట్ గా ఉండాల్సిన డ్రైవర్లు ఎందుకు అలర్ట్ గా ఉండడం లేదు? అంటే వారి ప్రాణం అయితే ఒకటి, ప్రయాణికుల ప్రాణం అయితే ఒక్కటా అన్న పరిస్థితిగా అయితే ఉంది. ఎందుకు అనంటే అలర్ట్ చేయకుండా బస్ డ్రైవర్లు ఎప్పుడైతే ఆ క్లీనర్ గాని బస్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పారిపోవడము, పరారీలో ఉండడము, ఉన్నపనంగా వదిలేసి వాళ్ళొక్కరి ప్రాణం కోసము ఇంతమంది ప్రాణాల్ని బలిపెట్టి అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది, కనీసం ప్రమాదం జరిగింది, బస్సులోంచి దూకారు. దూకిన వెంటనే కనీసం ఏదో ఒక టోల్ ఫ్రీ నెంబర్‌కైనా కనీసం ఫోన్ చేయాలి, చేసి అప్రమత్తం చేయాలి. ఒక్క మనిషి ఇంతమంది ప్రాణాల్ని చెలగాటమాడి, ఇంతమంది ప్రాణాల్ని మృత్యువాత పెట్టిన అతన్ని మరి ఏ రకంగా మాట్లాడాలి అన్నది కూడా అర్థం అవ్వలేని పరిస్థితి అయితే నెలకొంది. ఇంత మానవతా దృక్పథం లేకుండా మనుషుల్లోని ఇంత కర్కశంగా తయారైపోయారా అన్న ఆవేదన అయితే వ్యక్తమవుతుంది. మరి నిజంగా చెప్పుకుంటే ఈ విషయానికి సంబంధించి మాత్రము ఒక మహానుభావురాలు, ఎందుకంటే అప్పటికే మంటలతో చెలరేగిపోయింది బస్ అంతా కూడాను. కాలి ఎక్కడికక్కడ మాంసం ముద్దలు, అస్థిపంజరాలు మాత్రమే కనబడే పరిస్థితి. అక్కడ కనిపించిన వైనాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షి తాను హైమారెడ్డి అని చెప్పేసి తను మీడియాకి బయట ఇవ్వడం జరిగింది. మీడియాతో ఆవిడ మాట్లాడారు, స్పందించారు. మీడియాకి సంబంధించే కాదు, అసలు అక్కడ జరిగిన ఘటనకి సంబంధించి బస్సు ఈ రకంగా దగ్ధమైపోతున్నప్పటికీ కూడాను అటువైపుగా వెళ్తున్న వాళ్ళు గాని, అటువైపుగా దాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు గాని ఎవ్వరూ కూడాను స్పందించకుండాను ఇది మనది కాదు కదా, అసలు ఏం జరుగుతుంది, కనీసం అంత మానవతా కోణం లేకుండా, మనుషుల్లో విలువలు లేకుండా అయిపోయారా అన్న ఇది నిజంగా చాలా పెద్ద నిదర్శన ప్రతి ఒక్కరికి కూడా. ఇది చాలా పెద్ద గుణపాఠం. ఇది అసలు ఎంతసేపు సోషల్ మీడియాలోని మనం వైరల్ అవుతున్నాము, ఏవో పిచ్చ కంటెంట్స్ చూస్తూ ఉన్నాము, వాటి లైకులు కొడుతూ ఉన్నాము, ఫాలో చేస్తూ ఉన్నాము. ఒక మనుషులు ఇంతమంది నిర్దాక్షిణ్యంగా తగలబడిపోతున్నారు బస్సులోనంటే అసలు ఆ బస్సులో ఏం జరుగుతుంది చూడ్డానికి అట్లీస్ట్ కాలిపోయి మంటలు వస్తున్నాయి అని అంటే దానిలో ఏం జరుగుతుంది అని కనీసం అటు చూసి దాన్ని ఇన్ఫార్మ్ చేసినంత ఇది కూడా లేని పరిస్థితుల్లోనే మనుషులు ఉన్నారని అంటే మాత్రం నిజంగా చాలా దయనీయమైన సమాజంలో మనం బతుకుతూ ఉన్నాము. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోనే నిజంగా అసలు ఇలాంటి వాటి గురించి మనం ఎలా మాట్లాడుకోవాలో తెలియని పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారుల సంగతి పక్కన పెడతాం. అధికారులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఫిట్నెస్ గురించి సంబంధించి రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అంతకు ముందు ఇన్ని చలాన్లు ఉన్నప్పటికీ కూడా వాటిని కట్టించుకోకుండా బస్ కి ఎలా పర్మిషన్ ఇస్తున్నారు దాన్ని సీజ్ చేయకుండా అన్నది కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఇంకా ముఖ్యమైన మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషుల్లోన మానవత్వం పోయి పైశాచికత్వం తయారయ్యింది. ఎదరగా ఇంత పెద్ద దారుణం జరుగుతున్నప్పుడు కనీసం ఏ ఆటో తీసుకొని వచ్చి పోద్దాము, లేదా ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేద్దాము, ఇలాంటిదేమీ లేకుండా దాన్ని కూడా ఒక రీల్ చేసుకొని దాన్ని కూడా పోస్ట్ చేసుకొని ఆ రకంగా ఏదైనా పైశాచికమైన ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు దీనికి సంబంధించి ఏమైనా రక్షించే ప్రయత్నం చేద్దామైతే పెద్దగా ఈ కేసులోనైతే ఎక్కడా కూడా కనిపించిన దాఖలాలు ఏవి కనిపించలేదు అని చెప్పేసి
చెప్పేసి ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ప్రస్తుతం తీసుకుంటే ఎవరైతే మహాతల్లి నిజంగా హైమారెడ్డి గారికి మాత్రం చేతులెత్తి మొక్కినా కూడా చాలా తక్కువే. ఆవిడ పుట్టపర్తి వెళ్తున్నారంట. పుట్టపర్తి వెళ్తూ వెళ్తూ కూడా కర్నూలు దగ్గర జరిగిన దీనికి సంబంధించి చాలా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అసలు ఏమైందని చెప్పేసి ఆ డ్రైవర్‌ని అడిగితే బస్సు కాలిపోయిందని ఆ డ్రైవర్ చెప్పడం జరిగింది అని ఆవిడ చెప్పారు. అలాగే ఏదైనా హెల్ప్ చేద్దామని గబగబా ఆవిడ కారు నుంచి కిందకి దిగానని, దగ్గరికి వెళ్ళేసరికి అసలు బస్సు మొత్తము తగలబడిపోయింది. కొంతమంది అసలు చెప్తుంటూనే అసలు తగలబడిపోయిందనైతే ఆవిడ కళ్ళారా చూసారు. అసలు ఆవిడ ఎలాగా ఫోను చేసినంత ధైర్యం ఆవిడకి ఎలా వచ్చిందన్నది మాత్రం నిజంగా చాలా అభినందించాల్సిన విషయము. మరి దీనికి సంబంధించి తగలబడిపోతున్న ఆ బస్సు నుండి గూడాను వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేవు. బస్సంతా గూడా మొత్తం తగలబడిపోయింది. వాళ్ళకి సంబంధించిన ఫోన్స్ గాని, వాళ్ళ బట్టలు గాని, బ్యాగులు గాని అసలు వాళ్ళు ఎవరినైనా అప్రోచ్ అయిపోయిన ఎవరికైనా ఫోను చేద్దామన్న పరిస్థితి కూడా లేకుండా ముందు ప్రాణాల్ని కాపాడుకుందాం అని చెప్పేసైతే వాళ్ళు బయటికి పరుగులు తీయడం జరిగింది. ఉన్న ఎగ్జాస్ట్ లోంచి ఏదైతే ఎగ్జిట్ ఉంటుందో ఎమర్జెన్సీ ఎగ్జిట్ లోంచి ప్రయత్నం చేసే ఉండుండొచ్చు. మరి కాలిపోయిన పరిస్థితులు ఆ విండోస్ అవన్నీ మొత్తం కాలిపోయినాయి కాబట్టి సో వాటిలోంచి కూడా కొంతమంది దూకే ప్రయత్నం చేశాము అని అయితే చెప్తూ ఉన్నారు. మరి ఆవిడైతే చెప్పడం అదే చెప్పారు. వాళ్ళ దగ్గరైతే ఏమీ లేవు. బస్సులో వాళ్ళ లగేజ్ మొత్తం కాలిపోయింది. బస్సు తగలబడిపోతూ ఉంటే మిగిలిన జనము మొబైల్స్‌తో వీడియోస్ తీసుకుంటున్నారు తప్ప ఏమీ హెల్ప్ చేయలేదు అని చెప్పేసి ఆవిడ రోదిస్తా ఉంది. ఎవరు పోలీస్‌కి కనీసం కాల్ కూడా చేయలేదు. అంటే ఇవి ఎవరెలా పోయినా పర్లేదు. అక్కడ నేను లేను, నా కుటుంబ సభ్యులు లేరు. ఎవరో ఇలా తగలబడిపోయి ఎవరో ఏదో కనీసం మాంసం ముద్దలను చూసి కూడా చలనం రాలేని మనుషులు ఉన్నారనంటే ఎంత అసలు దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి. ఆ హడావిడిలో అంత ట్రాఫిక్‌లోని, అంత టెన్షన్‌లోని, ఆ హడావిడిలో కూడా ఆవిడ ధైర్యం చేసి ఫోన్ కాల్ ఆ ఫోన్ ఆవిడ కారులోనే వదిలేసారంట. మరలా ఒక పక్కేమో వర్షం పడుతుంది. పోనీ ఆ వర్షం కాస్త ముందు పడుండుంటే నిజంగాను ఈ మంటలను ఆ వర్షం ఏమైనా చల్లార్చుండేదేమో. కనీసం కొంతమందైనా బయటపడి ఉండేవాళ్ళేమో మరి. అప్పటికే ఏదో కాస్త చినుకులు పడుతూ ఉన్నాయి. వర్షం పడుతూ ఉంది. ఎవరు ఫోన్ అయినా తీసుకొని హెల్ప్ చేద్దామని అనుకున్నా గూడా ఆవిడకసలు కుదరలేని పరిస్థితి. ఎందుకంటే మరి అసలు తను వీడియోస్ తీసుకుంటున్నారు. ఫోన్ ఎవరికీ చేయలేదు అనంటే ఇంకా ఆవిడ ఫోను ఎట్లా అడిగి తీసుకుంటారు? అసలు ఇచ్చా నాకు వద్దొద్దండి, వద్దండి అదని ఏదో అనేస్తారు తప్ప. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఈవెన్ నేను కూడా డైరెక్ట్‌గా నేను ఫేస్ చేసిన సందర్భం గూడా ఉంది. ఆహ్, ఆహ్, నా కళ్ళ ముందు చనిపోయిన వ్యక్తులు గూడా ఇద్దరు ముగ్గురున్నారు. నా చేతుల్లో చనిపోయిన వాళ్ళు కూడాను. సో, దీంతోని నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అందుకే చెప్తూ ఉన్నాను. సో, ఆ ఫోను గూడా ఇవ్వలేదంట. మరి ఆవిడ ఒక పక్క వర్షం పడుతుంది. ఫోను గూడా ఇవ్వలేని పరిస్థితి. నేను వెంటనే గబగబా కారు దగ్గరికెళ్ళి ఆ కారులో ఫోన్ వదిలేసి వచ్చారావిడ. వెంటనే కారులో ఉన్న ఫోన్‌ని తీసుకొని వెంటనే స్థానికంగా ఉన్న ఎస్పీకి కాల్ చేశాను. వాళ్ళు తక్షణమే రెస్పాండ్ అయ్యారు. కాసేపటికి రూరల్ ఎస్ఐ మొత్తం అందరిని అలర్ట్ చేసేసి ఆ బృందం అంతా కూడా వచ్చింది. వీళ్ళకంటే ముందుగానే ఫైర్ స్టేషన్ సిబ్బందిని కూడా పంపించడంతోని వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బంది కూడా వచ్చారు. వెంటనే అంబులెన్సెస్ వచ్చాయి. అప్పటికే ఒక ప్రైవేట్ వాహనంలోని ఒక నలుగురికి హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. లైక్ మరి ఈవిడ లాంటి మహానుభావులు ఎవరున్నారో మరి ఒకరిద్దరు ఆ 100 మందిలోని ఆ ఒక్కరైనా ఉన్నారనంటే నిజంగానే అది చాలా గొప్పగా మాట్లాడుకోవాల్సిన అంశం అది. చాలా చాలా గొప్పగా చెప్పుకోవాలి అలాంటి వాళ్ళ గురించి. మరి వాళ్ళు వెంటనే హాస్పిటల్‌కైతే తరలించారు. అలాగే ఆవిడతో పాటు ఉన్న ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తంట 6 క్షతగాత్రుల్ని అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. తరువాత ఒక 5గురిని హాస్పిటల్‌కి తరలించారు. ఎస్ఐ, పోలీసులు అందరూ గూడా అక్కడికొచ్చి అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఏమీ లేదసలు. ఓన్లీ అక్కడక్కడ మాంసం ముద్దలు చెల్లాచెదరైపోయి అసలు బస్సు మొత్తము ఒక స్కెలిటల్ అస్థిపంజరంలాగా అస్థిపంజరాల్ని మోస్తూ ఉన్న ఒక పెద్ద అస్థిపంజరంలాగా ఆ బస్సయితే అందరికీ దర్శనమిచ్చిందక్కడ. నిజంగా అసలు మనము ఎలాంటి సమాజంలో ఉన్నామో అసలు అర్థం గాని పరిస్థితి. మొత్తానికైతే మాత్రము ఆ బస్సులోని మాంసపు ముద్దలు కాదు, చాలా దారుణమైన పరిస్థితి ఉంది అని ఆవిడ చెప్తూ ఉన్నారు. అస్థిపంజరాలు అలా సీట్లల్లో చూసేసరికి అసలు తన వల్ల కాలేదు అని జెప్పేసి చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు నిజంగానే అసలు కనీసం దహన సంస్కారాలు చేసుకోవడానికి గూడా వాళ్ళది ఒక ముద్ద గూడా దొరకలేదని జెప్పేసి బాధపడిన పరిస్థితి తల్లిదండ్రులది. ఎవరివో కొందరు అస్థిపంజరాలు దొరికుండుంటాయి. అందరివి గూడా దొరికుండుండవు. అలాగే కొంతమందిని డిఎన్ఏ టెస్టులు చేసి దానికి సంబంధించిన దొరికిన ఎంత పిడికెడు ముద్ద దొరికినా గూడాను మేము పిండ ప్రదానాలు జేసుకోవాలి, వాళ్ళకి అంత్యక్రియలు చేయాలి అని రోదిస్తున్న వారి ఆవేదన అయితే మాత్రం అక్కడ నిజంగానే మొత్తం మారుమోగుతూ ఉంది ఆ ప్రాంతం అంతా గూడాను. మరి నిజంగా ఈ ఘటన చాలా బాధాకరం. ఎవరిని కాపాడడానికి అక్కడ
అక్కడ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అయిపోయింది, అప్పటికే జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది. పోలీసులు సమయానికి రాకపోయుంటే ఇంకా కష్టంగా ఉండేది. అట్‌లీస్ట్ అప్పటికైనా సరే కనీసం అప్రమత్తం అయ్యారు. పోలీసులు అప్పటికైనా రాకపోయుండుంటే ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఉన్న ఆ కాస్త మంటల్ని పొడి పొడిగా అక్కడ ఏవైతే ఉన్నాయో కనీసం ఆ మంటలను ఆర్పి లోపలున్న శవాల్ని బయటికి తీసే ప్రయత్నం అయితే చేశారు. మరి ఆ బస్సు కిందనే బైక్ కూడా ఉండిపోయింది. ఏదైతే దీనికి బస్సు మొత్తాన్ని అగ్నికి ఆహుతి చేయడానికి కారణమైన ఆ బైక్ ఏదైతే ఉందో మొత్తాన్ని దహించేసిన ఆ బైక్ ఏదైతే ఉందో అది బస్సు కిందనే ఉండిపోయింది. మరి బైక్‌ని ఏ వ్యక్తి అయితే ఢీకొట్టాడో ఆయన పక్కకు పడిపోవడం జరిగింది. బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయింది. ఆయన చనిపోయిన పరిస్థితి. ఆయనైతే చనిపోయాడు. ఆ యువకుడు పేరు గూడా ఆహ్, చనిపోయాడు. ఆ యువకుడికి త్వరలో పెళ్లి ఉందని చెప్పేసి గూడా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాము. తను కూలి పని కోసమని తను వెళ్ళాడు. పని పూర్తి చేసుకొని వస్తూ ఫోను చేశాడు. ఈ ఫోను చేసిన నేపథ్యంలోనే వస్తున్నానమ్మా అని కాసేపటి క్రితమే చెప్పాడు. వస్తారని నేను నా బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. తెల్లవారుజాము అయింది. ఇలాంటి ఒక చనిపోయిన నా మృత్యువులాగా చూశాను నా కొడుకునని చెప్పేసి గూడా ఆ తల్లి రోదిస్తూ ఉంది. అలాగే కుటుంబం గూడా దగ్ధమైపోయిన పరిస్థితిని చూసాం దానిలోని. తల్లి, తండ్రి, పిల్లలు చిన్నారులు గూడాను మాంసం ముద్దలైపోయి బూడిదైపోయారు దానిలోనే. మరి దీనికి సంబంధించి దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా చూసాం. 12 మంది ప్రయాణికులైతే అత్యవసర ద్వారాన్ని పగలగొట్టుకొని వాళ్ళందరూ కూడా కిందన రోదిస్తూ తప్పించుకున్నారు. ఏదో నూకలున్నాయి వాళ్ళకి బయటపడిన పరిస్థితి అయితే చూసాము. మరి దీనికి సంబంధించి వీళ్ళలో బ్రతికిన వాళ్ళలో అయితే కొంతమంది ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సజీవ దహనమయ్యారు. మరి దీనికి సంబంధించి కొంత ఎక్స్ గ్రేషియానైతే ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికీ కూడాను దాని మీద దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరి ఈ కావేరీ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ లేని పరిస్థితి. మరి దానికి సంబంధించి అధికారులు అప్రమత్తం చేసి వాళ్ళని త్వరితగతిన దీనికి సంబంధించిన అన్ని పేపర్స్ కూడా కొన్ని ఉంటే కొన్ని లేవు. కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని కనిపించలేదు. ఏవి కూడా క్లియర్ కట్‌గా లేవు. దీనిలోనంతా ఇంకా ఏదో మతలబు ఉంది అని చెప్పేసి కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి కనీసము అంటే మీ వ్యాపారాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలాంటి ట్రావెల్స్ గాని, సంస్థలు గాని మన తరఫు నుంచి ఒక ఫైర్ జరిగింది. కొంతమంది చనిపోయారు. మన సంస్థకి సంబంధించిన ట్రావెల్స్‌కి సంబంధించిన బస్సే అది అని చలిస్తే మహా అయితే మీకు ఫైన్ పడుతుంది. 4 రోజులు కంపెనీ మూస్తారు. అంతే తప్ప మరల తర్వాత మీరు బిజినెస్ చేసుకుంటారు. మరల తర్వాత యాస్ యూజువల్ గానే నడుస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు టైం పడుతుంది. దీనికి కాస్త శిక్ష ఉంటుంది. మరి పోయిన అన్ని ప్రాణాలకి మీరు బాధ్యత వహించకుండా తప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇప్పటికి చాలా రకాల ట్రావెల్స్ ఉన్నాయి. మీరు బ్రతుకుతున్నదే ప్రయాణికుల మీద అన్న విషయం మీరు మర్చిపోతూ ఉన్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్‌ని నడుపుతున్న కార్స్ గానియండి, బసెస్ గానియండి, ఏదైనా కూడాను. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ట్రైన్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే అది గవర్నమెంట్ బాధ్యత. అది బాధ్యత వహించాల్సిందే. మరి ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్న వాళ్ళు మీరేం చేస్తున్నారు? అంటే మీ పనంగా మీరు మీ వ్యాపారాల గురించి ఆలోచిస్తారు తప్ప, అసలు ఇంత జరిగినప్పుడు కనీసం కన్సర్న్ ఉండాలి మీకు. మీ కుటుంబ సభ్యులు నలుగురు ఉండుంటే ఏం చేస్తారు మీరు? ఖచ్చితంగా అట్లానే వదిలేసి ఎళ్ళిపోతారా? సో, ఇదైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ గాదు. ట్రావెల్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష పడాల్సిందే. ఇలాంటి పర్మిట్లు దయచేసి ఇప్పించకూడదు అని జెప్పేసైతే మాత్రం గగ్గోలు పెడుతున్నారు ప్రజలందరూ గూడాను. మరి ముఖ్యంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఇదే దారిలోని సేమ్ సంఘటన, ఇలాంటి సంఘటన దాదాపు ఆహ్, 4 గంటల ప్రయాణం అనంటే మనకి ఇది చిన్నటేకూరులో జరిగింది. ఇదే సంఘటన 12 ఏళ్ల క్రితము పాలెం బస్ యాక్సిడెంట్. ఇది అందరికీ బాగా గుర్తుంది. 2013లోని దీనికన్నా అని చెప్పలేము. బట్ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. పాలెం బస్ యాక్సిడెంట్ అయితే మాత్రం ఇప్పటికి గూడా కళ్ళు మూసుకుంటే సంఘటన గుర్తొచ్చే పరిస్థితి. మరి సేమ్ సంఘటన ఏదైతే జరిగిందో ఇదే అక్టోబర్ మాసంలోని ఆ సిట్యుయేషన్ కూడా జరిగింది. దాదాపు దానిలో కూడాను ఇలాగే అక్టోబర్ 30వ తారీఖున జరిగిన ప్రమాదంలోని 45 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిపోయారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ బస్సుకున్న సీట్సే అంత మొత్తంలో ఉంటాయి. మరి 45 మంది అయితే సజీవ దహనం అయిపోయారు. అప్పట్లోని పాలెం బస్సు ప్రమాద ఘటన పైన ఎవరైతే దర్యాప్తు చేసి ప్రత్యేక విచారణ చేపట్టిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరలా కూడాను ఈ ఇన్సిడెంట్‌ని నెమరు వేసుకుంటూ ఉన్నారు. సో, ఆ కేస్‌కి సంబంధించి ఇన్నేళ్లు గడిచిపోయింది. బట్ ఆ దారిలోన అప్పటికి ఆ రూట్స్ అన్నిటిని కూడా సెట్ చేయాలి. దారి బాగోక
అవ్వకపోవడం వలన కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే స్పీడ్ డ్రైవింగ్ ఉంటుంది, స్పీడ్ లిమిట్ ఉండదు, రోడ్లు సరిగా లేకపోవడం వలన కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పదుల సంఖ్యలోని 20, 30, 40, 50 మంది ఇలా చనిపోతున్నారు అని అంటే అది కూడా కనీసం దహన సంస్కారాలకు కూడా బాడీ దొరకలేని పరిస్థితిలో దగ్ధమైపోతున్నారు అని అంటే అసలు అది చాలా బాధాకరమైన విషయము. దీనికి సంబంధించి ఒక మూవీని కూడా తీశారు. ఆ సినిమా చూసినప్పుడే అంత కన్నీరు పెట్టుకున్నాం మనం. మరి డైరెక్ట్‌గా ఇలాంటి సంఘటనను చూసిన వాళ్ళు అసలు నిజంగానే ఎన్నో రాత్రులు నిద్ర అయితే పట్టదు ఖచ్చితంగాను. డైరెక్ట్‌గా చూసిన వాళ్ళకి. ఏది తెలియని ఆ సంఘటనను ఒక వీడియోలో చూస్తేనే ఒళ్ళంతా గగ్గురు పొడిస్తా ఉంది. ఒక రకమైన వణుకొస్తూ ఉంది. ఆ! అసలు దాదాపు 2013లోన ఆ రోజు అక్టోబర్ 30 దాదాపు 60 మంది ప్రయాణికులతోని జబ్బర్ ట్రావెల్స్‌కి చెందిన ప్రైవేట్ వోల్వో బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి బయలుదేరింది రిటర్న్ జర్నీలోని. తెల్లవారుజామున 5 గంటలు అంటే అటు నుంచి ఇటొస్తుంది. ఇది అటు నుంచి అటు వెళ్తుంది. అప్పుడు అది అటు నుంచి ఇటొస్తుంది. తెల్లవారుజామున 5 గంటలకి సరిగ్గాను మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్దకు రాంగానే కార్‌ని ఓవర్‌టేక్ చేయబోయి ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అనంటే ఓవర్‌టేక్ ఏదైతే చెయ్యకూడనిది ఉందో అది మాత్రమే చేస్తూ ఇంతమంది ప్రాణాల్ని బలిగొంటూ ఉన్నారు. మహానుభావులు డ్రైవర్స్ మాత్రము మీరు బస్సు ఎక్కేటప్పుడు ప్రయాణికులకు ఒక రెస్పెక్ట్ ఇవ్వరు. ప్రయాణికులకు కావాల్సిన దానికి ఒక సరైన సమాధానం ఉండదు. ఒక ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉండదు. బస్సులో మెయింటైన్ చేయాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఆర్‌టీఓ అథారిటీ ఇస్తుందో దానికి సంబంధించినవేవి మెయింటైన్ చెయ్యరు. డ్రైవర్స్ గూడాను ఎందుకు ఇలాంటి డ్రైవర్స్‌ని సంస్థలు పెట్టుకుంటూ ఉన్నాయి. మీరు పెట్టేటప్పుడు ఇంతమంది ప్రాణాలకి ఒక ఒక సారథిని మీరు పెడుతున్నారు అనంటే మీరు ఎంత క్లియర్ కట్‌గా ఎంత పర్టిక్యులర్ రూల్స్‌తో మీరు ఉండాలి అన్నది అది పక్కాగా ఫెయిల్యూర్ అన్నది ఇక్కడ అర్థమవుతూ ఉంది. మరి అప్పట్లోని 12 ఏళ్ల క్రితమే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అని అనేటప్పుడు అధికారులు గూడా ఎంత అప్రమత్తంగా ఉండాలి అనే క్వెషన్ అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలోనే రైజ్ అవుతుంది. మరి ఈ ప్రమాదంలో 45 మంది దాదాపుగా ప్రయాణికులు సజీవ దహనమై కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 60 మంది ఉన్నారు గాబట్టి. అప్పుడు జరిగిన ఈ దారుణ ప్రమాదము భారతదేశంలోని అత్యంత ఘాతుకమైన బస్సు దుర్ఘటనల్లోని ఒక్కటిగా చరిత్రలో నిలిచిపోయింది. మరి అంత చరిత్రలో నిలిచిపోయిన కండిషన్ మళ్ళా ఇప్పుడు ఎందుకు రిపీట్ అవుతా ఉంది? అదే దారిలో ఎందుకు రిపీట్ అవుతుంది? అంటే ఇది రోడ్డు బాలేదని చెప్పుకుంటామా? ఆ రోడ్‌లోనే ఏదైనా ప్రమాదం ఉందని గుర్తించగలగాలా? రోడ్డు ప్రమాదంలో ఉంది. అక్కడున్న టర్నింగ్స్ గాని, రోడ్డు గాని బాలేదు. ఓవర్‌టేక్ చేసే రోడ్డు కాదు అని అనుకున్నప్పుడు ఆ 44 రోడ్ ఏదైతే ఉందో ఎన్‌హెచ్ దానికి సంబంధించి మరి ఎలాంటి కండిషన్‌లో ఉన్నది అన్న దాని గురించి కూడా కఠినంగా ఆలోచించి దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రోడ్డు క్లియరెన్స్‌లు ఇవన్నీ మాత్రము అధికారులు దీని మీద దృష్టి సారించాలని అంటే ఈరోజు ఏదో మృతుల కుటుంబాలకి ఎక్స్‌గ్రేషియా ఇచ్చేసాము. ఈరోజు మేము ఒక ప్రమాణం చేసేసాము. ఈరోజు అయిపోతే రేపటికి, ఎల్లుండికి, ఆ మరుసటి రోజుకి లేకపోతే ఇంకొక నెలకి, సంవత్సరానికి ఇది మాసిపోతుందని అంటే మాత్రము అది కుదరని పని. అవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. దయచేసి దీని మీద ఆఫ్‌కోర్స్ ప్రమాదం జరుగుతుందని ప్రెడిక్ట్ చేయలేము కదా అని అంటే మాత్రము ప్రెడిక్ట్ చేయాలి. కొంత మానవ తప్పిదము, మానవ నిర్లక్ష్యం గూడా ఇందులో ఉంది అని చెప్పేసే ఎక్కువ శాతం బాధను వినిపిస్తూ ఉంది. ఎందుకంటే అది పోగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. చూసే వాళ్ళకి, చెప్పే వాళ్ళకి లేకపోతే ఈ ఎక్స్‌గ్రేషియాలు ఇచ్చే వాళ్ళకి తెలీదు. ఈరోజు 5,00,000, 10,00,000 ఇచ్చేస్తే వాళ్ళేదో సంతృప్తిగా బతికేస్తారు అనేది కాదు. వాళ్ళకి జీవితాంతం గూడా ఆ బాధ ఉండిపోతుంది. ఆ మనిషిని కోల్పోయిన వేదన ఉండిపోతుంది. రేపొద్దున్న మనకే కావచ్చు, మన ఇంట్లో వాళ్ళకే కావచ్చది. ఖచ్చితంగాను మనది అనుకోని తీసుకొని ఓనింగ్ చేసుకొని ప్రభుత్వాలైనా, అధికారులైనా, బస్సుని డ్రైవ్ చేస్తున్న వాళ్ళైనా, ట్రావెల్స్‌ని నడుపుతున్న వాళ్ళైనా దయచేసి తీసుకొని మనుషుల్ని ప్రమాదంలో పెట్టకుండా మీ వ్యాపారాల్ని సవ్యంగా చేసుకోండి. ప్రభుత్వాలు కూడా మీ రూల్స్‌ని కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. ప్రజల్ని కాపాడే భద్రతగా మీరు వ్యవహరించగలిగితే ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. మీరు కూడాను కాస్త ప్రజలు కూడాను ఎప్పటికప్పుడు బస్సు రన్నింగ్‌లో ఎక్కడము, లేదు అనంటే తక్కువకొస్తుందని ఏదో రకమైన ట్రావెల్స్‌ని సెలెక్ట్ చేసేసుకోవడము, ఇలాంటివి గూడాను రైట్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ప్రయాణం చేయడము. దానిలో ఉన్న ఎమర్జెన్సీస్ ఎక్కడున్నాయి? ఎమర్జెన్సీ అలారం ఉందా లేదా? ఇందులో అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అని ట్రావెల్స్ వాళ్ళని చెక్ చేసుకోకుండా ఏదో టికెట్ తీసుకున్నామా, ప్రయాణం చేసేసామా అనే తొందరపాటుతనంలోని మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని చెప్పేసైతే మాత్రము ప్రతి ఒక్కరు గూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఒక హెచ్చరికగా కూడా తీసుకోవాలని చెప్పేసే చెప్తూ ఉన్నారు. మరి సేమ్ సంఘటనలు గత 12 ఏళ్ల క్రితం ఏదైతే రిపీట్ అయిందో, ఇప్పుడు గూడా అదే రిపీట్ అయిందని చెప్పేసి అప్పట్లో కేసుల్ని డీల్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అదే ఆఫీసర్స్ వాళ్ళు కూడా కొంత చెప్పడం జరిగింది. ఆ రోడ్డుకి సంబంధించి ఇలా జరుగుతూ ఉంది. ఆ రోడ్డుకి సంబంధించి అయితే సంథింగ్ ఈస్ దేర్. బట్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కొంతమంది
కొంత సెంటిమెంట్‌గా గూడా చెప్తూ ఉన్నారు. మరి ఎంత సెంటిమెంట్ అయినప్పటికీ కూడా దాన్ని మనం పక్కన బెట్టేస్తే, ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. మరి దీనికి సంబంధించి మరింత త్వరలోన వీటిని ముమ్మరం జేసి, ఏవైతే ఉన్నాయో ఈ ట్రావెల్స్ గాని వీటన్నిటికి గూడా ఒక పర్టిక్యులర్ రూల్స్ అన్నీ పెట్టి ఖచ్చితంగా ఈ సంఘటనకి పాల్పడిన వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. వీళ్ళ బస్సుల్ని వీటిని మాత్రం ఖచ్చితంగా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. వోల్వో బస్‌లో ఎక్కాలంటేనే ఉన్న భయాన్ని ఎలా పోగొడతారో ఇంకది అధికారుల చేతిలోనే ఉంటుంది. ఇంక అంతకన్నా మనం వాళ్ళే దేవుళ్ళు అని అనుకుంటారు. ప్రభుత్వమే దేవుడు ప్రజలందరికీ అని జెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే నడిపించేది వాళ్ళే గాబట్టి. సో, వాళ్ళ చేతుల్లోనే ఉంది. మరి దీనికి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేదైతే మాత్రం వెయిట్ చేయాల్సి ఉంది. ఏదైనా గూడాను ఈరోజు జరిగిన సంఘటనకి మాత్రం చనిపోయిన మృత్యువాత పడిన వాళ్ళందరికీ కూడాను అంజలి ఘటిస్తూ, వాళ్ళ కుటుంబాలకి ధైర్యం చెప్పడం తప్ప చేసేది ఏమీ ఉండదు మన తరఫు నుంచిను. సో, ఇంతవరకు మాత్రమే మనం చేయగలము. వాళ్ళకి ధైర్యంగా ఉండమని మాత్రమే మనం చెప్పగలము. రియల్లీ అందరిని ప్రాణాలు పోగొట్టుకున్నోళ్ళందరిని వాళ్ళ స్నేహితులుంటారు, అక్క చెల్లెలుంటారు, అన్నదమ్ములంటారు. వాళ్ళందరూ గూడా మిస్ అయిన పరిస్థితి ఇప్పుడు. సో, కాస్త అప్రమత్తంగా ఉండండి.